శరణ్య ప్రదీప్ 2-3 వద్దుల సంధి ఒక్క తీరుగా సోషల్ మీడియాలో ఇనొస్తున్నా కానొస్తున్న పేరు. సుహాస్ హీరోగా వచ్చిన కొత్త సినిమా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్లా ఆమె పర్ఫార్మెన్స్ కు నోరు నొయ్యంగా మెచ్చుకుంటున్నారు పోరి. పద్మ లెక్క ఏం యాక్టింగ్ చేసింది అసలు. సినిమాలో హీరో హీరోయిన్లు ఎక్కువ కానొచ్చుడు, వాళ్ళతోనే కథ నడుచుడు, సినిమా రిలీజ్ అయినాక కూడా వాళ్ళ గురించి అందరు మాట్లాడుకున్నాడు చూస్తుంటాం. కానీ చాలా రోజులకు కథనే మలుపు తిప్పే క్యారెక్టర్ల పద్మ అనేట ఆమె గురించి, ఆ పాత్ర చేసిన శరణ్య అనే బుజ్జి గురించి మస్తుగా మాట్లాడుకుంటున్నారు చాలా మంది. ఇంటెన్సిటీ ఇంటి పేరు అన్నట్టు, నేచురాలిటీ నాకు అలవాటే అన్నట్టు ఇచ్చి పడేసింది అసలు అనుకుంటా. పోస్టులు, ట్వీట్లు, కాంప్లిమెంట్లు, కామెంట్లు ఓహో ఒకటని కాదు, వరుస పెట్టి చెప్తే ఒడిసేది కాదు. అసలు పాత్ర చేయాలంటే ఎంత ధైర్యం ఉండాలి, టాకీ స్టాప్ లేపేటట్టు సీటీలు కొట్టియాలంటే ఎంత తాకత్ ఉండాలి. నేను సరదాకే ఇచ్చిన క్యారెక్టర్ తోనే కుచ్చి కుడకలేస్తా, అసొంటిది నువ్వు నేచురల్ యాక్టింగ్ అంటున్నావు చూసుకోమల్లా అని అనిపించేటట్టు చేసింది. ఇక సినిమా చూసినాక ఆమె పర్ఫార్మెన్స్ గురించి మోహన్ బాబు భీమ్ స్టైల్ అని చెప్పాలంటే అయ్యప్ప స్వామి సాక్షిగా ఎన్ని అవార్డులుంటే అవన్నీ నీకే అని కూడా అనొచ్చు. అవార్డులు ఎట్లయినా వస్తాయి కానీ ఓ ఆడవిల్లగా ఆమె యాక్టింగ్ కు ఆకుపచ్చ చీర పెట్టి బియ్యం పోయే బుద్ధి అవుతుంది అనుకుంటా ఇంకొంతమంది కామెంట్లు చేస్తున్నారు. టీవీ ఛానళ్ల యాసతో యాంకరింగ్ చేసి మన ఇంటి ఆడవిల్ల లెక్కనే ముద్దుగా ముచ్చట చెప్తుందిగా అని అనిపించుకుంది. అటే ఇంకా ఫిదా సినిమా తోటి ఎండి పరదకి ఎంట్రీ ఇచ్చి ఫిదా చేసి పడేసింది. వెనక సీరి ఎన్ని సినిమాలు వేసినా గానీ పద్మ పాత్రతోని మాత్రము ఈ సినిమాకు ముందు ఈ సినిమా తర్వాత అనేతంట యాదుకుండిపోతుంది. సినిమాల డైలాగులు ఉన్నట్టు అక్కకి పైసలు ఇస్తే డబుల్ అయితే లేదో తెలియదు కానీ అక్క పాత్రల శరణ్య చేసిన పర్ఫార్మెన్స్ కి అయితే పతారా డబుల్ అవుతుంది, ఫ్యాన్ ఫాలోయింగ్ వెరిపోతుంది.